ఇక ఈ వారం కన్యారాశి వారి ఫలితాల్ని పరిశీలిస్తే గురువు నవమంలో ఉన్నాడు, శని ప్రథమంలో ఉన్నాడు, అలాగే రాహువు తృతీయంలో, కేతువు నవమంలో ఉన్నాడు. ఈ గ్రహస్థితిని పరిశీలిస్తే కుటుంబంలో ఐకమత్యం పెరుగుతుంది, న్యాయస్థానపు తీర్పు అనుకూలంగా వచ్చే అవకాశం కనిపిస్తోంది, శ్రమకి మించినటువంటి ఫలితం ధనార్జన రూపంలో కనిపిస్తోంది. ఉత్తరా నక్షత్ర జాతకులకి తాము పడ్డటువంటి శ్రమకి మించినటువంటి ధనం ఆదాయంగా వచ్చి ఆనందాన్ని కలిగిస్తుంది. హస్తా నక్షత్ర జాతకులకి న్యాయస్థానపు తీర్పు చాలా అనుకూలంగా ఉండి సంతోషాన్ని కలిగిస్తుంది. చిత్తా నక్షత్ర జాతకులకి కుటుంబంలో ఉండేటటువంటి అనైకమత్యం తొలగిపోవడమే కాక కొత్త వ్యాపారపు ఆలోచన కూడా వస్తుంది. దైవపరంగా అయితే శ్రీరామ రక్షా స్తోత్రం, దానపరంగా అయితే నవధాన్యాల మొలకల్ని పాలికలలో పెట్టి జాగ్రత్తగా దానం ఇవ్వడం మంచిది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఒక స్థిరాస్తిని అమ్మాలి అనేటటువంటి ఆలోచనని విరమించుకోవడం మంచిది.